అది అక్టోబర్ నెల. షిమ్లా పర్వతాలు మొత్తం నిశ్శబ్దంతో కప్పబడి ఉన్నాయి. చుట్టూ ఉండే ప్రతి రాయి, ప్రతి చెట్టు ఏదో రహస్యాన్ని దాస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ రాత్రి పౌర్ణమి కూడా కాదు, ఆకాశంలో సగం చంద్రుడు మాత్రమే కనిపిస్తున్నాడు. ఆ కొంచెం లైటింగ్ లో ప్రతిదీ బ్లాక్ అండ్ వైట్ హారర్ మూవీ సీన్ లా అనిపిస్తుంది. అప్పుడే ఒక పాత షిమ్లా హెచ్ఆర్టీసీ బస్ రికాంగ్ పియోకి బయలుదేరడానికి రెడీ అయింది. డ్రైవర్ ఒక పక్కన టీ తాగుతున్నాడు. కండక్టర్ పాసింజర్స్ లిస్ట్ మొత్తం చెక్ చేస్తున్నాడు. బస్ లో పాసింజర్స్ వాళ్ళ సీట్స్ లో రిలాక్స్ గా కూర్చున్నారు. ఇంతలో ఇద్దరు అమ్మాయిలు బస్సులోకి ఎక్కారు. వాళ్ళే కార్తిక అండ్ ఊర్వి. ఇద్దరు షిమ్లాలో ఒకే కాలేజ్ లో చదువుతున్నారు. వీళ్ళు గత 2 సంవత్సరాల నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ప్రతి ట్రిప్ కలిసి ప్లాన్ చేస్తారు, ప్రతి అసైన్మెంట్ కలిసే రాస్తారు. ఈసారి హాలిడేస్ లో మాత్రం ఇద్దరు కలిసి హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న కొన్ని డీప్ ప్లేసెస్ వెళ్దామని ప్లాన్ చేశారు. డీప్ ప్లేసెస్ అంటే లైక్ కిన్నౌర్, రికాంపియో. ఇవి ఎలాంటి ప్రదేశాలు అంటే అక్కడ ప్రజలు తక్కువగా ఉంటారు, కానీ ఆ అడవి యొక్క కథలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళిద్దరిలో ఊర్వి చాలా సింపుల్ గా ఉండే అమ్మాయి. తన డ్రెస్సింగ్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. బ్లూ జీన్స్, గ్రే హుడీ, ఒక ఉలెన్ క్యాప్, ఒక సింపుల్ స్లింగ్ బ్యాగ్ లో డైరీ, వాటర్ బాటిల్, అలానే ఒక నొవెల్ మాత్రమే ఉన్నాయి. తను ఎప్పుడూ కొంచెం సింపుల్ అండ్ కంఫర్టబుల్ గా ఉండాలనుకుంటుంది. తన స్టోరీస్ కూడా బాగా రాస్తుంది. కానీ కార్తిక అలా కాదు. డ్రెస్సింగ్ స్టైల్ కంప్లీట్ గా వేరే లెవెల్. ఆ నైట్ తను డార్క్ గ్రీన్ సిల్క్ కుర్తా వేసుకుంది. దానిపై గోల్డెన్ థ్రెడ్డింగ్ డిజైన్స్ ఉన్నాయి. చిమ్మ చీకటి లో కూడా అవి మెరుస్తుంటాయి. అండ్ తన పెర్ఫ్యూమ్ స్ట్రాంగ్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది. కార్తిక బస్ లోకి ఎంటర్ అవగానే తన పెర్ఫ్యూమ్ స్ట్రాంగ్ ఫ్రాగ్రెన్స్ వచ్చింది. అందరూ ఒక్కసారిగా తన వైపు తిరిగి చూశారు. ఊర్వి కార్తిక వైపు చూస్తూ, కార్తిక నువ్వు ట్రెక్కింగ్ రెడీ అయ్యావా లేదా ఏదైనా ఈవెంట్ కి రెడీ అయ్యావా అని అడిగింది. వెంటనే కార్తిక చిన్నగా కనుకొట్టి, డార్లింగ్ జంగిల్ అయినా సరే స్టైల్లో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదని అంటుంది. ఊర్వి నవ్వి ఊరుకుంటుంది. ఎందుకంటే తనకు తెలియదు కార్తిక డ్రెస్సింగ్ అండ్ తన పెర్ఫ్యూమ్ ఒక దాగి ఉన్న నీడని తన వైపు అట్రాక్ట్ చేస్తుందని. నైట్ 8:45కి ఆ పాత హెచ్ఆర్టీసీ డీజిల్ బస్ షిమ్లా బస్ స్టాండ్ నుంచి బయలుదేరింది. డ్రైవర్ ఒక మెలోడీ సాంగ్ పెట్టాడు. బస్సులో సగానికి పైన సీట్లు ఖాళీగానే ఉన్నాయి. బ్యాక్ సీట్ లో ఒక ప్రేమ జంట నిద్రపోతుంది. ఒక పంతులు జపమాలతో జ్ఞానం చేసుకుంటున్నాడు. మిగతా వాళ్ళు మఫ్లర్లు కట్టుకుని కిటికీ దగ్గర కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. పూర్వి కూడా విండో సీట్ దగ్గర కూర్చొని తన హుడీ తలపైకి లాక్కుని మ్యూజిక్ వింటూ బయట వ్యూని ఎంజాయ్ చేస్తుంది. కార్తిక సెల్ఫీస్ తీసుకుంటూ ప్రతి పిక్ లో తనను చూసుకుంటూ మురిసిపోతుంది. బస్ సిటీ నుంచి దూరంగా కొండపైకి వెళ్తుండగా గాలి వేగం మారింది. ఆ చల్లటి గాలి చాలా హెవీగా అనిపిస్తుంది. అది ఎలా ఉందంటే ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. పర్వతాలు మొత్తం వంపులు తిరిగి ఉన్నాయి. పైగా అది చాలా ఇరుకైన రోడ్. ఒకవైపు లోతైన లోయ, మరోవైపు దట్టమైన అడవి. కార్తిక తన ఫోన్ పక్కన పెట్టి ఊర్వి వైపు తిరిగింది. వెంటనే ఊర్వి తన హెడ్ ఫోన్స్ ని తీస్తూ ఏమైందని అడిగింది. దానికి కార్తిక, ఊర్వి నన్ను ఎవరో చూస్తున్నట్లుగా నీకు అనిపించట్లేదా అని అడుగుతుంది. అప్పుడు ఊర్వి ఏమందంటే, నువ్వు వేసుకున్న డ్రెస్ కి అందరూ నిన్నే చూస్తుంటారు, దాంట్లో ఏముంది అని నవ్వుతూ అంటుంది. కానీ కార్తిక మాత్రం నవ్వకుండా చుట్టూ కంగారుగా చూస్తుంది. సడన్ గా కార్తిక, నేను జోక్ చేయట్లేదు, మనం ఈ అడవి దగ్గర వచ్చినప్పటి నుంచి నాకు ఇలాగా అనిపిస్తుంది, నా పక్కన ఎవరో ఉన్నట్లు, నన్నే చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. కార్తిక కంగారు పడడం చూసి ఊర్వి తన చేతిని పట్టుకుంది. అది మంచులా గడ్డగట్టినట్లు చల్లగా అయిపోయింది. తన నుదుటిపై చెమటలు పడుతున్నాయి. కార్తిక అలా కిటికీ నుంచి బయటికి చూస్తుంది. తన ముఖం సగం జుట్టుతో కప్పేసింది. ఆమె కళ్ళు కూడా తేమతో నిండి మెరుస్తున్నాయి. ఊర్వికి క్లియర్ గా ఒక నీడ కార్తిక భుజం దగ్గర కనిపిస్తుంది. అది చూడడానికి కార్తిక నీడలా తనకు అనిపించలేదు. అప్పుడు కార్తిక విచిత్రంగా ఒక మాట ఉంది, ఆమె నన్ను ఇష్టపడుతుంది. వెంటనే ఊర్వి ఎవరు అని ఆశ్చర్యంగా అడిగింది. కార్తిక మాత్రం సమాధానం చెప్పలేదు. చిన్నగా నవ్వి నిద్రపోతున్నట్లుగా కళ్ళు మూసుకుంది. ఇక్కడ నుంచి స్టోరీ ఇంకా భయంకరంగా ఉండిపోతుంది. బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. అలానే లైట్స్ ఆన్ లో ఉంటే లైట్స్ ఆఫ్ చేసి మీ ఫోన్ ని గట్టిగా పట్టుకొని చూడండి. డ్రైవర్ కి టాయిలెట్ వచ్చి బస్సు ఆపాడు. అలానే బస్సు ఒక 5 నిమిషాలు ఎక్కడే ఆగుతుంది. అందరూ లోపలే ఉండండి అని కండక్టర్ చెప్తాడు. బస్సులో చాలా వరకు పాసింజర్స్ నిద్రపోతున్నారు. మరి కొంతమంది ఫోన్ లో రాఫల్ మీమ్స్ ని చూస్తున్నారు. ఇంతలో కార్తిక సైలెంట్ గా లేచి ఊర్వి వైపు కనీసం చూడకుండా బస్సు దిగి చీకటిలోకి నడిచింది. ఎవరో తనని హిప్నోటైజ్ చేసినట్లు తను చాలా స్లోగా డిఫరెంట్ గా నడుస్తుంది. ఊర్వి కార్తిక టాయిలెట్ కి వెళ్ళిందేమో అనుకుంది. కానీ 15 నిమిషాలు గడిచినా కార్తిక తిరిగి రాలేదు. ఊర్వి భయంతో కండక్టర్ దగ్గరకు వెళ్ళింది. సార్, నా ఫ్రెండ్ కార్తిక అడవిలోకి వెళ్ళింది, ఇంకా తిరిగి రాలేదు, నిన్ను వెళ్ళి చూసి వస్తా అని అంటుంది. దానికి కండక్టర్ ఊర్విని అడ్డుకుని, మేడం దయచేసి ఎక్కడికి వెళ్ళకండి, ఈ అడవి చాలా భయంకరమైనది, కిందటి నెలలోనే ఒక అమ్మాయి కనిపించకుండా పోయింది, మీ ఫ్రెండ్ ఎలా అయినా తిరిగి వస్తుంది, మీరు లోపలే ఉండండి అని చెప్తాడు. ఊర్వి గుండె దడదల్లాడింది. భయంతో తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. అలా కిటికీలోంచి బయటికి చూస్తుంది. కానీ ఆ బస్ హెడ్ లైట్స్ వెలుతురు దాటాక అంతా చిమ్మ చీకటిగా ఉంది. ఈ లోపల ఒక అడుగుల శబ్దం వినిపించింది. ఆ చీకటి నుంచి కార్తిక నెమ్మదిగా బయటకు వచ్చింది. కానీ ఆమె కార్తికలా లేదు. తన జుట్టంతా పూర్తిగా చెదిరి
చెదిరిపోయి ఎవరో బలవంతంగా మట్టిలోకి లాగినట్లు తన కొత్త అంతా పాడైపోయింది. ఆమె కాటుకు కూడా చిరిగిపోయింది. తన ముఖంలో ఎటువంటి భయం కనిపించలేదు, అసలు ఎక్స్ప్రెషన్ కూడా లేదు. తనను చూడగానే ఊర్వి వెంటనే బస్సు విండోలోంచి బయటకు వంగి, కార్తిక నువ్వు ఎక్కడికి వెళ్ళావు, బానే ఉన్నావా, ముందు వెంటనే వచ్చి బస్సు ఎక్కు అని భయంతో అంటుంది. కానీ కార్తిక మాత్రం ఎటువంటి సమాధానం చెప్పకుండా, ఊర్వి వైపు కనీసం చూడకుండా బస్సులోకి ఎక్కి రెప్ప కూడా వేయకుండా అలా చూస్తూ కూర్చుంది. ఊర్వి భయపడుతూ మెల్లగా కార్తిక నువ్వు బానే ఉన్నావా అని రెండోసారి అడిగింది. కార్తిక తన తలని రోబోలాగా నెమ్మదిగా ఊర్వి వైపు తిప్పింది. ఊర్వి కార్తిక కళ్ళలోకి చూడగానే ఒక్కసారిగా తనకు ఊపిరాగినంత పని అయింది. ఎందుకంటే కార్తిక కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. ఊర్వి రెప్ప మూసి తెరిచేలోపు కార్తిక కళ్ళు మళ్ళీ మామూలుగా అయిపోయాయి. ఊర్వి ఇదంతా తన భ్రమ అనుకుంది, కానీ భయం తనని వదలలేదు. రాత్రి 11 అవుతుంది. ఊర్వి కొద్దిసేపు నిద్రపోయి లేచింది. కళ్ళు తెరిచేసరికి కార్తిక నిటారుగా కూర్చుని ఉంది. ఆమె తన వేళ్ళు తన మోకాళ్ళపై పియానో వాయించినట్లు కదులుతుంది. తన పెదవులు కదుపుతూ మెల్లగా ఏదో గొనుగుతున్నట్లుగా అనిపిస్తుంది. సడన్ గా కార్తిక మళ్ళీ ఊరి వైపు తిరిగింది. తన కళ్ళు మళ్ళీ నెమ్మదిగా నల్లగా మారిపోతున్నాయి. వంకరగా ఒక చిన్న నవ్వు నవ్వింది. ఈసారి ఊర్వికి ఇది భ్రమ కాదు నిజమే అని అర్థమైంది. భయంతో తన సీటు హ్యాండిల్ ని తన చేతి ముద్రలు పడేంత గట్టిగా పట్టుకుంది. ఊర్వి ఎంత అరవాలనుకున్నా సరే గొంతు రావడం లేదు. ఆ తర్వాత బస్సు అంతా ఒక దుర్వాసన వ్యాపించింది. అది కుళ్ళిన చేప లేదా తడిమట్టి, అలానే బట్టలు కాలిన వాసనలా అనిపించింది. పాసింజర్స్ అందరూ వాళ్ళ ముక్కులను మూసుకున్నారు. ఒక పెద్ద ఆయన వెనక నుండి, డ్రైవర్ ఈ దుర్వాసన ఎక్కడి నుంచి వస్తుంది, దీన్ని భరించలేకపోతున్నాం అని కోపంగా అరిచారు. ఇంకొక అతను ఏదో జంతువు ఇక్కడ చనిపోయి ఉంటుందని అంటాడు. ఇంతలోనే వాళ్ళందరి కళ్ళు కార్తిక పైన పడ్డాయి. ఈ అమ్మాయి మామూలుగా అనిపించడం లేదు అని ఆ పెద్ద ఆయన అరిచాడు. అది వినగానే అందరి శ్రద్ధ కార్తిక పైన పడింది. వీళ్ళందరి మాటలు కార్తిక తలదించుకుని కోపంగా వింటుంది. వెంటనే ఊర్వి కార్తిక భుజంపై చేయి వేసి కదుపుతూ పిలిచింది. కార్తిక ఈ శరీరం నాది, ఎవరో దీన్ని తీసుకోలేరని చెప్పి గట్టిగా అరిచింది. అది కార్తిక వాయిస్ కాదు. ఒక ముగ్గురు లేదా 4 వ్యక్తులు ఒకేసారి మాట్లాడుతున్నట్లుగా బస్ అంతా రీసౌండ్ వచ్చింది. సడన్ గా డ్రైవర్ బ్రేక్ వేశాడు. కొంతమంది ప్రయాణికులు ఆ జర్క్ కి సీట్ నుంచి ముందుకు పడిపోయారు. బస్సు రోడ్డు పక్కన ఆగింది. అందరూ కార్తిక నుండి దూరంగా పరిగెత్తారు. ఒకవైపు నుంచి కండక్టర్ ఊర్వితో మేడం దయచేసి ముందుకు రండి, ఆమె పక్కన ఉండడం ప్రమాదకరం అని అంటాడు. వెనక్కున్న ఊర్వి ఆ కండక్టర్ చెప్పిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. డ్రైవర్ కి ఆ రూట్ బాగా తెలుసు. వెంటనే బస్ స్టార్ట్ చేసి దగ్గరలోనే ఒక గ్రామం వైపు బస్సును నడిపాడు. ఒక పెద్ద పురాతనమైన దేవాలయం దగ్గర బస్సు ఆపాడు. వెంటనే వెళ్లి గ్రామ పూజారిని పిలిచాడు. అతని ఇల్లు కూడా గుడి పక్కనే ఉంది. ఆసక్తిగా గ్రామస్తులు కూడా గుమ్ముగూడారు. పూజారి అన్న అతని భార్య బస్సులోకి వెళ్లి కార్తికని గమనించారు. తనని బయటకు తీసుకొచ్చారు. కార్తిక ఒక అబ్నార్మల్ స్టేజ్ లో ఉంది. పూజారి భార్య ఒక కాపర్ ప్లేట్ లో కొన్ని వస్తువులు తీసుకొచ్చి కార్తికకి దిష్టి తీసి పడేశారు. ఇంతలో పూజారి కొన్ని పూజలు చేశారు. కార్తిక గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. పూజారి ఊర్వితో ఆమె ఇప్పుడు బానే ఉంది, కానీ పగలు వెలుతురు వచ్చే వరకు వెళ్ళొద్దని చెప్తాడు. ఈ అడవిలో మీరు వచ్చిన దారిలో ఒక సూసైడ్ పాయింట్ ఉంది. అక్కడ ఎన్నో ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. కార్తిక వేసుకున్న స్ట్రాంగ్ పెర్ఫ్యూమ్ ఒక నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసింది. కార్తిక అదృష్టవంతురాలు. ఆ ఆత్మ తనని పూర్తిగా వశం చేసుకోలేకపోయింది. ఒకవేళ అదే ఎవరైనా మంత్రగత్తె లేదా ఒక శక్తివంతమైన ఆత్మ అయి ఉంటే మనం తనని కాపాడడం చాలా కష్టమయ్యేదని అంటాడు. ఆ మరుసటి రోజు కార్తిక బాగా వీక్ గా అనారోగ్యంగా ఉంటుంది. వాళ్ళందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వెళ్లే ముందు పూజారి వాళ్ళందరికీ మంత్రించిన పుష్పాలు ఇచ్చారు. వాటిని రక్షణ కోసం తమతో ఉంచుకోమని చెప్తారు. కొన్ని రోజుల్లో కార్తిక పూర్తిగా కోలుకుంది. ఆ రాత్రి నుంచి ఆమె రాత్రిపూట ప్రయాణాల్లో పెర్ఫ్యూమ్స్ వేసుకోవడం మానేసింది. అప్పటి నుంచి తనని తాను ఊర్విలా సింపుల్ గా మార్చేసుకుంది. ఈ జరిగిన సంఘటన మొత్తాన్ని ఊర్వి తన డైరీలో రాసుకుంది. అండ్ మీలో ఎవరైనా ఇలాంటి రియల్ టైమ్ హారర్ స్టోరీస్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.